ఊరు నుండొచ్చాక ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను. నేను పూజ రూమ్ క్లీనింగ్ కానీ, అక్కడ కుందులు కానీ, పటాలు ఇవన్నీ నేను గురువారం ఆర్ శనివారం ఎప్పుడైనా ఈ 2 డేస్‌లోనే చేసుకుంటాను. సో, అందుకే గురువారం అన్నీ నీట్‌గా చేసి పెట్టుకొని, బొట్లు అన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నా అనమాట. ఇంకా శుక్రవారం పూజ అనేది స్టార్ట్ చేశాను. పూజ చేస్తే ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్ అనేదొస్తుంది. మనకు కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. ఈవినింగ్స్ కన్నా మార్నింగ్ పూజ చేస్తే ఆ డే అంతా పాజిటివిటీ ఉంటది. అలానే ఈవినింగ్ పూజ చేయొద్దని కాదులెండి. సో, నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఆడుతూ, పాడుతూ ఈజీగా చేసేయగలిగేది ఏంది అంటే ఉప్మా అనమాట. ఉగ్గాని కూడా నా ఫేవరెట్. ఈ 2 ఈజీగా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా పిండిలో రుబ్బేస్తే దోసలు, ఇడ్లీలు ఉంటూనే ఉంటాయిలెండి. ఇంక స్కూల్ స్టార్ట్ అయితే దోస, ఇడ్లీ బ్యాటర్ కన్ఫర్మ్‌గా ఉండాల్సిందే నాకైతే. మీకు కూడా అంతేనా? కన్విన్స్ చేయండి. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట సాల్ట్. సాల్ట్ లేకపోతే నిజంగానే తినలేం కదా! అలా అని ఎక్కువైనా తినలేము. ఇంకా అలా అడ్జస్ట్ చేయాలి. వంట రాని నాకు ఇలా సాల్ట్ ఎయడం ఎంత బాగా వచ్చిందో కరెక్ట్‌గా వేయగలుగుతాను. ఎప్పుడో ఒకసారి ఎక్కువైతది అంతే. మీరైతే ఫ్రీనే కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎళ్ళొచ్చు కదా!